వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. 5 వారాలు ఒక సీజన్ వరకు ఎంటర్టైన్మెంట్ లేదు అని అనుకుంటున్నప్పుడు అవినాష్ అనే పర్సన్ లోపలికి వెళ్ళి జనాలందరినీ ఎంటర్టైన్ చేశాడు. అసలు సీజన్ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నీకు వెళ్ళాలనిపించింది మళ్ళీ సీజన్? అంటే నాకు బేసిక్గా నేను వెళ్ళాలనిపించిందంటే ఒకసారి ఎంటర్టైన్ చేసే అవకాశం మరొకసారి వచ్చిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళేది ప్రేక్షకుల్ని, నేను బయట ఉన్నా అదే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, లోపల అదే చేస్తాను కాబట్టి బయటన అదే చేస్తాను, లోపల కూడా అదే చేయాలి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. అండ్ సీజన్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను సీజన్ 4 వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ నవ్విస్తూ ఆడుకుంటూ సరదాగా నేను ఒక 90 days 91 days గడిపేశాను. మరొకసారి అవకాశం వచ్చింది బిగ్ బాస్ అంటే కొంతమందికి అది అవకాశం రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అది 2 సార్లు రావడం అనేది ఇంకా నేను గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆ ఆపర్చునిటీ వదులుకోకూడదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అవినాష్ సీజన్ 8ని కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? నేను కాపాడలేదు, అందరు కలిసి అందరు కష్టం ఇది. అందరు కంటెస్టెంట్స్ వారు ఆట ఆడారు, అందరు కలిస్తేనే ఈ సీజన్ వర్కౌట్ అయింది, హిట్ అయింది అంతే. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. అవును. అంటే నామినేషన్స్కి భయపడ్డావా? లేదు, నేను సేమ్ బస్లో ఈ క్వశ్చన్ అడిగారు, ఒకవేళ నేను యూజ్ చేసుకోకపోతే కూడా నువ్వు ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఉంటావని నమ్మకం నీకు ఎట్లా అనిపించింది? బిగ్ బాస్ క్లియర్గా నీకు ఆ పవర్ ఇచ్చారు, పవర్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి, వాడుకోకుండా నువ్వు వాడుకోకపోవడం వల్ల ఈరోజు బయటకు వచ్చావు అని ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడుగుతావు. వాడుకున్నా కూడా ఇదే క్వశ్చన్ అడిగావు, వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. కాబట్టి వాడుకోవడం అనేది కామన్. నాకు ఆ క్షణం అక్కడ అనిపించింది, నేను వాడేశాను. అంటే ఒకరికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మంచో చెడో తెలియదు, ఆ క్షణం నాకు అనిపించింది, అది చేశాను. దాని నామినేషన్కి భయపడ్డం అనేది చాలా మంది అనుకున్నారు. అనుకునే వాళ్ళకి నా సమాధానం ఇది. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది, అది కరెక్టా? రాంగ్. అసలు నేను ఎప్పుడు ఎవరిని నేను బుల్లింగ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుల్లింగ్ మీనింగ్ బుల్లింగ్ అంటే ఏంటి బ్రో అంటే బుల్లింగ్ అంటే నేను బుల్లు సంథింగ్ ఈ బుల్లు ఉంటుంది కదా, దానికి సంబంధించింది నేను అలా అన్నానేమో అని ఫస్ట్ ఫీల్ అయ్యాను. తేజ అని అడిగారు, అదే తేజ బుల్లింగ్ అంటే ఏంటరా అంటే సో అండ్ సో ఇది అర్థం అని అంటే ఒరే నేను అలా చేయలేదురా బాబు, మనం చేసి అలాంటి చేస్తే ఇట్ట జనాలు నన్ను ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత ఎంకరేజ్ చేయరు. నా కామెడీ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. సీజన్ 4లో నా కామెడీ ఎంజాయ్ చేశారు, అదే కామెడీ చేస్తూనే సీజన్ 8లో ఉన్నా నేను. నాకు ఆ బుల్లింగ్ చేసే అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేదు కాబట్టి రోజు అంతా ఫైట్ చేశాను నేను. ఈ సిచ్యువేషన్ జరిగాక లోపల నువ్వు కామెడీ తీసుకోపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది, అది కరెక్టా? అంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో బ్రో. ఎంటర్టైన్మెంట్ అనేది అంతమంది మీతో ఉన్న 14 మంది 15 మంది ఎంతమంది అవుతున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు కామెడీని, నువ్వు ఒక్కడికి తీసుకోవట్లేదు. అంటే దానికి ముందు నువ్వు ఎంజాయ్ చేసావు, పర్టికులర్ నీకు ఏదైతే నచ్చదో అని, నీకైతే ఇది అనడం నీకు నచ్చదని చెప్పాడు కదా, అది మాకు తెలియదు. హౌస్లో కొంతమంది తెలుసు, నువ్వు కొంతమందికి చెప్పావు, కొంతమంది తెలియదు. అండ్ గౌతమ్ అనే వ్యక్తి దాని ద్వారా మాకు పరిచయం, సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాని ద్వారా మాకు తెలిసింది అశ్వత్థామ 2.0 అనేది. దాని ద్వారా తెలిసింది, దానివల్ల మేము గౌతమ్ అశ్వత్థామ 2.0 దానివల్ల మనోడు ఫేమ్ అని చెప్పేసి నేను అది అనడం వల్ల మనోడు హట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఒకరు హట్ అవుతారంటే నేను అది చేయను, నాది ఆ కామెడీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబుల్ మీనింగ్ చేయలేదే, బూతులు మాట్లాడలేదు, బూత్ కామెడీ చేయలేదు. ఏదైతుందో పాయింట్ అశ్వత్థామ అనేది ఒక మంచి పదము, దాన్ని ఒకరు ట్రోల్ చేసిన విషయం, దానివల్ల నెగిటివిటీ అయింది అనే విషయం నాకు తెలియదు. అది అలా అనడం వల్ల అతను హట్ అవుతాడంటే అనేవాడిని కాదు, నాకు తెలియక చేసింది అది. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని వారాల తర్వాత నాకు సార్ చెప్పారు, దాన్ని ఏదైతే అన్నారో మళ్ళీ అతను అది తీసుకొని ఆయన అశ్వత్థామ ఇప్పుడు 3.1 అని అతనే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నాకు తెలియక జరిగింది, అది తెలియక జరిగిందని అక్కడ నేను వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను, సారీ గౌతమ్ నాకు తెలియదు నువ్వు దీన్ని హట్ అవుతావని, నేను ఇంత సెన్సిటివ్ అని నాకు తెలియదు, తెలిసి అనేవాడిని కాదని చెప్పాను. నేను పర్టికులర్ అంత మైక్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి నెగిటివ్ చేయడానికి చేసినట్టు ఆ క్షణం అనిపించింది, నాకే కాదు హౌస్ మొత్తం అనిపించింది. హౌస్ అంతా స్టాండ్ తీసుకున్నారు, అతనికి తెలియక అన్నాడు కదా గౌతమ్ వదిలేదు దాన్ని ఎందుకు పెద్ద చేస్తాను అంటే ఆ సిచ్యువేషన్ని
పర్టికులర్ ఆ క్షణం మనోడు పెద్ద చేయడానికి ట్రై చేసిన అనిపించింది ఆ పాయింట్ని. ఇదే డిస్కషన్ వల్ల అవినాష్ కొంచెం నెగిటివ్ అయింది బయట. లైక్ సీజన్ 4లోని కూడా ఇలాంటి కామెడీ సిచ్యువేషన్లోనే అభిజిత్ ఇలా అన్నాడని చెప్పి, లేకపోతే అవినాష్కి ఇలాంటి టైంలోనే ఎందుకు అవినాష్ అంటే మనం ఇచ్చే సమాధానం కానీ లేకపోతే అది కరెక్ట్గా లేకపోవడమా, లేకపోతే కరెక్ట్ కన్వే అవ్వకపోవడం. అభిజిత్ ఏ విషయంలో అభిజిత్ అంటే అభిజిత్కి నీకు ఒకసారి డిస్కషన్ ఇదే కామెడీ గురించి నీకు అప్పుడు ఒక అభిజిత్ అనుకుంటా నోయల్కి చిల్లర నోయల్ అయిపోయింది. నోయల్ అంటే అభిజిత్ నీకు కూడా ఒక డిస్కషన్ అయింది. అభిజిత్ ఏదో నామినేషన్లో నామినేట్ చేయడం కూడా, అంటే దాన్ని దీన్ని పెట్టి వీడియో చేయడం జరిగింది. తెలీదు అంటే మేబీ కట్ చేసి చెప్పి అది ఎక్కడదో ఇది ఎక్కడో తెలియదు. మేబీ దానికి వేరే కట్ చేసి పెట్టిండొచ్చు. నాకు కామెడీకి సంబంధించింది నోయల్కి నాకు చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని చిల్లర కామెడీ చేసేవాళ్ళని బిగ్ బాస్ తీసుకోరు కదా, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి తెలుసు కదా అని ఆ పాయింట్ ఇష్యూ జరిగింది. అది సీజన్ 4లో. నాకు అభిజిత్ అయితే ఇలాంటి జరగలేదు, ఇప్పుడు కామెడీ గురించి జరగలేదు. ఐ థింక్ మేబీ వేరే రాంగ్ కట్ చేసి పెట్టిండొచ్చు ఎడిట్. మీరు రోహిణి టేస్టీ తేజ మీ ముగ్గురే ఉన్నారు, కొత్త వాళ్ళతో కలవట్లేదు, ఎందుకు కలవలేకపోయారు? బేసిక్గా మీరు అక్కడ హౌస్మేట్స్ని అడిగితే ఇట్ట మీ అందరితో కలిశాను. నాది తేజ రోహిణి ఒకటే బెడ్రూమ్. బేసిక్గా మాకు సర్టన్ టైం ఏంటంటే మా బెడ్రూమ్లో మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మేము వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అంటే విష్ణు పృథ్వీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళ పర్సనల్ అండ్ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నారు ఏమో, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నిఖిల్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాం తప్ప మ్యాక్సిమం చూస్తే అవినాష్ అనేవాడు అందరితో కలిసిపోయాడు. అక్కడ అందరితో కలిసిపోయాడు. నువ్వు మ్యాక్సిమం చూస్తే మనకి ఎక్కడ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మాకు ఏమి ఉండదు. వాళ్ళు పెట్టుకున్న పేరు ఉండొచ్చుకునేవన్నా కానీ ముగ్గురు కలిసి కనబడేసరికి ఇప్పుడు ముగ్గురం కలిసి ఉండలేదని చెప్పట్లేదు, ముగ్గురం కలిసి ఫన్ చేయడానికి ముగ్గురం కలిసి చేయాలి. ముగ్గురం కలిసి నవ్వించడానికి ముగ్గురం కలిసి చేయాలి. అది అవును. ముగ్గురం కలిసి తింటున్నప్పుడు ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు పక్కన చేరింది, ఆ పక్కన ఇంకో చేరింది, ఆ విధంగా ముగ్గురం కలిసి కూర్చోవచ్చు. అక్కడ ఫన్ చదువుతున్నప్పుడు మా జోనర్ కదా, అక్కడికి వెళ్ళి ఇంకో 2 పంచులు కూర్చొని యాడ్ చేద్దామని అక్కడికి వెళ్ళొచ్చు. ఆ క్షణంలో మీకు ముగ్గురు కలిసి ఉన్నట్టు అనిపించింది తప్ప గేమ్ లో ముగ్గురం కలిసి ఆడింది ఒకటి చెప్పున్నాం. ఒకటి చెప్పు, గేమ్ ముగ్గురు కలిసి ఆడిందంటే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడారేమో అని అన్నారు. అదే ఒకటి చెప్పమన్నా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ఎవరైతే ఇది అంటున్నారో ఒకటి చెప్తే నేను సమానం చెప్తా. ముగ్గురు కలిసి ఆ గ్రూప్ గేమ్ ఆడిన ఒకటి చెప్తా. దానికి మన ఓటు అపీల్ చేసుకునేది నువ్వు. ఎస్, నైస్. దీని మీద అన్నారు, దీని మీద లోపలనే అన్నారు, అది నా జర్నీ వీడియోలో ఉంది. ఇది కాదా గ్రూప్ గేమ్ అన్నారు. నేను దానికి సమానం చెప్తా. అది నాకు చాలా అవసరం. అక్కడ నాకెంత అవసరమో నా ఫ్రెండ్ కూడా అంతే అవసరం అనిపించింది. అండ్ నువ్వు చూసినట్టయితే నేను టికెట్ టు ఫినాలే టాస్క్లో ఆడుతున్నప్పుడు రోహిణికి నాకు ఫైట్ జరిగింది, శ్రీముఖి వచ్చి బెలుచుకున్నప్పుడు. అక్కడ నేను వెళ్ళి పట్టాను అంటే లేదు నేను వెళ్ళి పట్టాను అన్నది. అరే నువ్వు ఆల్రెడీ 3 పాయింట్స్ లీడ్లో ఉన్నారా, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి అంటే రోహిణి ఇది గేమ్ ఈజ్ గేమ్, నేను గెలవాలి, నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ఇద్దరం వాదించుకున్నాం, చాలా గట్టిగా వాదించుకున్నాం. హౌస్ అందరు షాక్ అయ్యారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంత గొడవ పడుతున్నాను. అక్కడ నేను గ్రూప్ ఏమనుకుంటే నేను రోహిణికి ఇచ్చేయచ్చు. అక్కడ నాకు అవసరం అనిపించింది. నా అవసరం అక్కడ నాకు టికెట్ ఫినాల్ నేను కొట్టాలి, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి నాకు అనిపించింది. నేను అక్కడ టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేశాను రోహిణితో. అంటే ఇది అనిపించలేదా? ఇక్కడ నేను ఆల్రెడీ టికెట్ ఫినాల్ వెళ్ళాను, నేను టాప్లో ఉన్నాను. 15th వీక్ నేను నామినేషన్స్ లేను. రోహిణి అక్కడ నామినేషన్స్ ఉంది. రోహిణి చాలా గట్టి ఫైట్ చేసింది, చాలా బాగా ఆడింది, ఫన్ చేసింది, టాస్క్ ఆడింది. రోహిణి ఆ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఓటేపల్ తనకు అవసరం అనిపించింది. నేను ఫినాల్కి వెళ్ళిపోయాను, టాప్ 5లో ఉన్నాను, ఫస్ట్ ఫైనలిస్ట్లో ఉన్నాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రావాలి ఫినాల్కి అని చెప్పేసి 14th వీక్ నామినేషన్స్లో ఉంది. తనకి ఇది అవసరం, ఫస్ట్ నామినేషన్స్, తను జనాల నుంచి సేవ్ అవ్వాలని చెప్పేసి తను ఫినాల్కి ఓట్ అప్పీల్ కాదు, దానికంటే ముందు 14వ వారంలో తనకు ఓట్ అప్పీల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు ఇవ్వాలనిపించింది. అక్కడ ఒక స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా ఇవ్వాలనిపించింది తప్ప గ్రూప్ గేమ్ కాదు. నీ గ్రూప్ గేమ్ అనుకుంటే దాని ముందు నుంచి నేను ఆడుతున్నాను, నేను ఆ ముందు కూడా ఇవ్వచ్చు కదా. ఆ క్షణం ఇవ్వాలనిపించింది, ఇచ్చాను అంతే. కానీ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా లోపలే. కనెక్ట్ అయ్యాము ఫ్రెండ్స్ కదా, అంటే తెలియకుండానే ఒక కేరింగ్ వచ్చేసింది. స్టాండ్ తీసుకోవడం కానీ, ఏమైనా చిన్న చిన్న విషయాలకు తను మాట్లాడడం కానీ, నేను లో ఉన్నప్పుడు తను వచ్చి నన్ను కన్సర్న్ చేయడం కానీ, అంటే లో అంటే కొంచెం బాధపడ్డప్పుడు కానీ, కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ అలా ఎమోషనల్గా కనెక్ట్. బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న మొత్తం అందరి కంటెస్టెంట్లు నీకు బయటపరిచమే, కొంతమంది లేరు, ఆల్మోస్ట్ అంటే లైక్ నేను వెళ్ళినప్పుడైతే సీత తెలీదు, నాకన్నా ముందు కొంతమంది వెళ్ళిపోయారు. సీత తెలీదు, మణికంఠ తెలీదు, అండ్
పృథ్వీ షోలో హాయ్ అంతే, అంతకుమించి తెలీదు. యష్మి తెలీదు, యష్మి షోలోనే అదే షోస్లో అంతే. కానీ వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు ఎందుకు అంత ఎక్కువ? నేను యష్మితో ఫన్ చేశాను, నాకు పృథ్వీకి కనెక్షన్ ఫైట్లో జరిగింది బాగా, ఆ కనెక్షను. అండ్ ప్రేరణకు నా కనెక్షన్ ఉంది. మణికంఠ నేను వెళ్ళిన మణికంఠతో నేను ఫన్ చేయించాను వెళ్ళి. మణికంఠ నాది నేను వెళ్ళిన తర్వాత మణికంఠ నా ప్రోమోలు చూస్తే కానీ, గిన్నెలు తోమడం కానీ, ఆ డాన్స్ చేయించడం కానీ. అండ్ ఇంకెవరు, సీత వెళ్ళిపోయినా ఆ వీకే వెళ్ళిపోయింది పాపం అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నువ్వు చూసినట్టయితే నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే ఆ అమ్మాయికి, తను ఎలిమినేషన్ వెళ్ళిపోతున్నప్పుడు స్టేజ్ మీద వైట్ హార్ట్ నా ఒక్కడిది పెట్టింది. అవును, వైట్ హార్ట్ అవును, నా ఒక్కడిది పెట్టింది. వాళ్ళ ఓజీ నుంచి కూడా పెట్టలేదు, రాయల్స్ నుంచి కూడా నా ఒక్కడిది పెట్టింది. ఓవరాల్ వైట్ హార్ట్ నా ఒక్కడిదే పెట్టింది చూసినట్టయితే. అంత కనెక్ట్ అయిపోయింది అమ్మాయి కూడా. అండ్ మనకంట ఓకే, వీళ్ళంతా మిగతా వాళ్ళు ఇంకెవరు లేరు. ఈ పృథ్వీది ఇప్పుడు విష్ణువి పృథ్వీ ఏదైతే లోపల అది జరిగిందో, సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో మొత్తం ఇంకా డిపెండెంట్ లాగా ఉండిపోయారా ఇద్దరు, లేకపోతే అది ఏంటి అది ఇష్యూ? నాకు నేను ఏనాడు ఆ పాయింట్ మీద నేను ఆ పాయింట్ రేస్ చేయలేదు. అవును, ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, అంటే లైక్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంది అక్కడ. గేమ్ పరంగా నేను మాట్లాడాను కానీ ఎప్పుడు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు మాట్లాడాలనిపించలేదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ దాని గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకేదైనా నాకు అది మాట్లాడే ఆ పాయింట్ తీయాలని నాకు లేకుండే, నేను తీయలేదు కూడా. టాప్ 5 నీ కోరిక కదా? అంటే సీజన్ 4లో టాప్ 5లో ఉండాలి అనేది గట్టిగా అనుకున్నాను. బట్ అది అక్కడ నెరవేరలేదు, ఇక్కడ నెరవేర్చుకున్నాను టాప్ 5 ఉండాలని. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది. గట్టిగా ఆడితే నాకే కాదు ఎవరైనా కొట్టే అవకాశం ఉంది. బట్ నేనైతే గట్టిగా అనుకోని ఇలా కొడదామని ఈ సీజన్లో. ఎందుకంటే నేను 5 వారాలు చూసాను కాబట్టి. మరి ఎందుకు మారిపోయిందంటే తెలియలేదు. అంటే నా ఒక టైం వరకు నేను కొడతాను అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను ఎలిమినేట్ అయ్యానో ఒక వీక్లో, ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల నేను సేవ్ అయ్యాను. అదే యాక్చువల్లీ ఎలిమినేట్ అయిన తర్వాత నాకు అమ్మ బాబు ఎలిమినేట్ అయిపోయానేంటి. అప్పుడు 7 ఉన్నారు నామినేషన్స్లో, నేను ఎలిమినేట్ అయిపోయాను. నిజంగానే ఎలిమినేట్ అయ్యానా, నా పొజిషన్ ఏ పొజిషన్లోనే ఎలిమినేట్ అయ్యాను, ఓటు నాకు పడలేదా, నిజంగానే జనాలు నాకు ఓటు చేయలేదా అని నిజంగా అనిపించి తర్వాత ఆలోచిస్తే ఓహో నామినేషన్ లేకపోతే వాళ్ళందరూ చెప్పారు నామినేషన్స్ ఉండాలి, నామినేషన్స్ ఉంటేనే మనం ఇక్కడ సేవ్ అవుతాము, ముందుకెళ్తాము. నేను దీని గురించి నాకు బాగా ఆలోచించాను. నామినేషన్స్ ఉంటేనే మనం సేవ్ అవుతాము, లేకపోతే అవ్వము అంటే అంత ఆట ఆడిన వేస్ట్ అయిన అప్పుడైతే మరి హౌస్లో బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని డౌట్ వచ్చింది నాకు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే సోమవారం నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అన్నట్టు. నామినేట్ అవుతేనే మనం కంటిన్యూ సేవ్ అవుతుంది, నామినేట్ అవుతేనే కంటిన్యూస్ ప్రతి వారం నామినేట్ అవుతేనే మనం సేవ్ అవుతాం, లాస్ట్ వరకు ఉంటాం అని చెప్పారు. ఎవరు చెప్పింది? చాలా మంది అన్నారు నామినేట్ అవ్వాలి, ఓట్ బ్యాంక్ పెట్టుకోవాలన్నారు లోపల. ఓట్ బ్యాంక్ ఉంచుకోవాలి, మీ ఇప్పటికీ 8 వారాలు నామినేట్ అయ్యాను, నేను 6 వారాలు అయ్యాను, 7 వారాలు, చాలా గొప్ప చెప్పుకుంటున్నారా. అంటే నామినేట్ గొప్ప చెప్పుకుంటుంటే వాళ్ళు తప్పులు చేస్తున్నాయి కదా, పాయింట్అవుట్ చేసి నామినేట్ అవుతారు కదా. అంటే ఆ తప్పులు చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తే తప్పులు చేసిన వాళ్ళు జనాలు సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసిన వాళ్ళు సర్వే ముందుకెళ్ళిపోతున్నారు. నామినేట్ అవ్వట్లేదు అర్థం ఏంటి? ఏ తప్పు చేయట్లేనే కదా. ఏ తప్పు చేయక నువ్వు బాగా ఆడుతున్నావు. నీకు అర్థమవుతుంది శివ కదా, నువ్వు నామినేట్ అవ్వట్లేదు, నేను నామినేట్ చేయట్లేదు అంటే నా మీద పాయింట్ లేవు, నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు నామినేట్ 7 సార్లు 8 సార్లు అయ్యాను, 10 సార్లు నామినేట్ అయ్యాను జనాలు సేవ్ చేస్తున్నారు. నువ్వు నామినేట్ 10 సార్లు అయ్యానంటే ఎందుకు నామినేట్ అయ్యాను 10 సార్లు? తప్పులు చేసి నామినేట్ అంటే ఇంతమంది పర్టికులర్ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు నామినేట్ చేయాలి. అప్పుడు నీ మీద మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేను పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తున్నారు, బట్ నేను జనాలు సేవ్ చేస్తున్నారు. అంటే నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్తే నీకు ఓట్లు పడతాయి, ఓట్లు పడిన తర్వాత జనాలు నేను సేవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. సడన్గా నువ్వు నామినేట్ అయితే, సడన్గా ఒక వీక్లో నామినేట్ అయ్యావు అనుకో, సడన్గా జనాలకు నువ్వు తెలీదు, నీకు జనాలు అంటే వీళ్ళందరికీ ఓటు వేసి అలవాటు అయిపోద్ది, నువ్వు సడన్గా వెళ్తే నేను జనాలు మర్చిపోతారు అని ఇలాంటివి చెప్తున్నారు లోపల. నాకు అర్థం కాలేదు. వారం అంటే 7 రోజులు సోమవారం అనే ప్రక్రియ, నామినేషన్ అనే ప్రక్రియలో ఆ ఒక్కరోజు నామినేట్ అవ్వాలి. నువ్వు నామినేట్ అవుతేనే నువ్వు ప్రతి వారం నామినేట్ అవ్వాలి. నామినేట్ అవ్వాలంటే నేను తప్పు చేయాలి,
తప్పు చేసి ఎవరినో ఒకటి గిచ్చాలి గిచ్చేసి అని గెలకాలి నేను. మన నేచర్ అది కాదు. మనం ఆడుకుంటూ పోతాం, మన జోలికి ఎవరైనా వస్తే మనం గెలుస్తాం, మనం మిస్టేక్ ఉంటే మాడతాం. అంటే ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, నేను బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వెళ్ళానా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని అనిపించింది. సరే ఓకే, 4 వారాలు నామినేట్ చేశారు. ఒకసారి ఏమో టిఫిన్ లేట్ వచ్చిందని నామినేట్ చేశారు, ఒకసారి ఏమో నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లే అన్నారు, ఒకసారి ఏమో నువ్వు స్పీడ్ ఉన్నావు గేమ్లో అని నామినేట్ చేశారు. ఇలాంటి రీజన్స్ మీద నామినేట్ చేశారు. బట్ 2 సార్లు చీఫ్ అయిపోయి సేఫ్ అయిపోయాను. ఒకసారి రోహిణి అడగకుండా రోహిణి నన్ను సేవ్ చేసింది. ఇంకోసారి ఏమో ఇది పవర్ యూజ్ చేసుకున్నాను. ఇంకొకసారి నామినేట్ అయ్యాను, దాంట్లో ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, నబీల్ ఇచ్చాడు. కష్టంతో ముందుకెళ్ళావా, జనాలు ఓట్లతో ముందుకెళ్ళావా? నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు? కష్టపడుతుంది కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు, జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్క ఏమో తెలీదు, నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టర్ కూడా నేను నమ్ముతాను అనుకోని. బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మనం నమ్మాలి సందర్భాల్లో. నాకు నమ్మాను. అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒక్కసారి కూడా హెల్మెట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికొకరు రావాలి, అది వాళ్ళు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నబీల్ ఇచ్చాడు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను అయ్యో జనాలు హెల్మెట్ అయిపోయాను కదా, నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసిగా ఆడాను. ఇంకా కసిగా ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాను. ఆడుతూ కంటెంటర్ అయ్యాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అవును, లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కి ఓట్లు వేయట్లేదు. అదే అర్థం కాలే నాకు. కారణం ఏమనుకుంటున్నావు? ఏమైనా ఉందా? అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికి వస్తాంరా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను. బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రాదా? రావాలని కోరుకుంటున్నాను నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది. నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు, జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటేయకపోవడం వల్ల నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందని చూసామని కొంతమంది అంటున్నారు, మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు, టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు దీనికి సమాధానం నేను ఏం చెప్పలేను, దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే ఒక షోకి సినిమాకి మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది మొత్తం ఫుల్ ఒక 2.5 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు, దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే అయినాయి, కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అలా ఉండిపోయిన చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాము, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను ఎవిక్షన్, నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే
అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ లేకపోతే నేను నబీల్ గారు నువ్వు ఎవిక్షన్ ఫ్రీ అదే లైక్ టికెట్ టు ఫినాల్ తెలియదు అది మరి, అది తెలియదు, అది చెప్పలేను మరి. మేబీ అప్పుడు ఆ వారం నా గేమ్ చూసి అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లు వేస్తానారా జనాలు, లేకపోతే నామినేషన్స్ ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ లే అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చావన్నేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా మరి. అవును, రోహిణి బాగా ఆడింది. ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్ లో చూసారంట. అవును, మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చింది అంతే. ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా బయట అంటే జనాలు ఇది అంటారా. యా, ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు. దానికి ఏం చెప్తావు? ఏం చెప్తాం అంటే నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 20th నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా. నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్, నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, అది ఇవన్నీ కొంచెం ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవ్వదు బేసిక్గా లైట్ లైట్లో మన బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, 3rd యానివర్సరీ కూడా జరుపుకోలేదు బిగ్ బాస్, కొంచెం బాధ వేస్తుంది, ఈసారి బయట ఉంటే బయటికి వెళ్దాం అనుకున్నాను, చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని ఇలా అనుకున్నాను. కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారని చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది, నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్లో సెటప్ కానీ ఒక చాలా బాగా అనిపించింది. ఇదే మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ఫేవరిజం ఉన్నాయి. అట్లేం లేదు, మా ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా బయట ఆమెకు మా ఒక రూమ్ లో పెట్టారు, ప్రేరణకు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు, ప్రేరణకు మొత్తం బెలూన్స్తోని, ఆమె కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు. తను కూడా ఉంది కదా ఒక కపుల్ అని చెప్పి, ఇంకెంతేనా? అంతే, కపుల్స్ ఉంటే చేస్తారు అట్లా. శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్. ఎస్, లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఇలాంటి రీజన్స్లో నీకు లక్ ఏర్పడింది? ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్, అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా ఏమైనా ఈవెంట్ చేసినా అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఏమైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే 100% వర్కౌట్ అయ్యేది నాకు. అది సినిమా పరంగా కానీ అయినా షో పరంగా కానీ అయినా బడ్జెట్ పరంగా కానీ శ్రీముఖి ఇట్లా వచ్చింది, ఇట్లా ఏమన్నా ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది, ఇది బాగుంటుందిరా, బాగుంటుంది లైక్ శ్రీముఖి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం. అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఆ పరంగా నాకు కోస్టార్లో లక్కీ కోస్టారు, లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను. ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను. మంచి టికెట్ ఫినాల్ కూడా తన చేతిలో మీద నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా అనుకుంటున్నాం, నీకు ఫస్ట్ అగ్గరలే కదా రాగానే తన వదిలేసి అందరికి అగ్గిచ్చింది, ఏంటి చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే. తర్వాత అందరూ తర్వాత అందరూ అయిపోయిన తర్వాత వచ్చి అగ్గిచ్చింది. టెలికాస్ట్ నేను చూడలేదు, వెంటనే ఇంకా గెలిచా టికెట్ ఫినాల్. అంటే లైక్ చెప్పాను కదా, దాని ముందు 2 ఆడాను, 2 గెలిచాను, 2 టాప్ నేనే ఫస్ట్ పొజిషన్. అండ్ దాని తర్వాత తను వచ్చింది, తను 2 పెట్టింది, 2లో ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను. అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాలే గెలిచేసాను, టికెట్ ఫినాలే. గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వా? డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలే యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న 22 మంది 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామచంద్ర గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు, అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు.
సార్ నేను ఉన్నాను సార్ నాకు అందరితో పాటు చేస్తే ఉంటుంది అవినాష్ నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం, అంటే రియల్గా చూడడం, డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్ళి పరిగెత్తుకు షూ తీసి సక్ చేసుకున్నది అంతా లేదు, టెలికాస్ట్ లేదంట. చాలా బాగా చెప్పారు ఆయన, చూస్తాము మా అమ్మగారు చెప్తుంటారు, రెగ్యులర్గా చూస్తుంటారు, మీకు కామెడీ చాలా బాగా చేస్తామని చెప్పారు స్టేజ్ పైన. ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 4కి చిరంజీవి గారు రావడం అండ్ నేను సీజన్ 8లో మళ్ళీ ఉండడం, ఇక్కడ దీనికి రామ్ చరణ్ గారు రావడం చాలా హ్యాపీ ఉంది. నేను ఇంకొకటి ఈ సీజన్ గురించి విన్నది ఏంటంటే, ఫస్ట్ సీజన్ ఎటువంటి సింపతి లేకుండా ఎటువంటి ఏమీ లేకుండా నడిచిన సీజన్ అని చెప్పాను. నన్ను యాక్సెప్ట్ చేస్తావు బ్రో నువ్వు? యాక్సెప్ట్ అంటే యాక్చువల్లీ నేను సీజన్ 1 చూడలేదు, మధ్య మధ్యలో కొన్ని బిట్లు చూసాను. జెన్యున్ ఒప్పుకుంటాను భయ్య, మేము చూస్తామని చెప్తే లేకపోతే చూడలేను, దానికి చూడలేదు కాబట్టి సమాధానం చెప్పలేను. ఇప్పుడు దాకా జరిగిన ప్రతి సీజన్ విన్నింగ్ వెనక ఏదో ఒక సింపతి కానీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, సింపతి అనే పాయింట్ కానీ లేకపోతే అలాంటి సందర్భం ఈ సీజన్లో రాలేదు, ప్లెయిన్గా వెళ్ళి ఇలా కప్పు కొట్టారు అని చెప్పి ఉంది. నువ్వు దానికి ఏమంటావు? అంటే లోపల ఏమైనా సింపతి డ్రామా కానీ లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా అని? అంటే మనడు ఫస్ట్ నుంచి నిఖిల్ ఎమోషనల్గా ఏదో లో ఉన్నాడు అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉన్నాడు. నేను కూడా బయట చూసినప్పుడు ఏంటి వీడు బాగా ఆడతాడు కదా, కొంచెం డల్ ఉన్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పా, అరే ఏంట్రా 3-4 వారాలు నువ్వు అంత ఏం లేదు ఇంకా సరిగా ఆడలేదంటే, లేదురా నేను యాక్చువల్లీ నేను ఇట్లే ఉంటారా నేను అన్నాడు. తర్వాత కొంచెం లోగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఫీల్ అయిపోయిన తర్వాత మధ్యలో బయట నుంచి కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసిన తర్వాత కెమెరాకి వెళ్ళి, జనాలు నాకు ఓట్లు వేయకండి, నన్ను ఎలిమినేట్ చేసేయండి, నేను గేమ్ ఆడను, వెళ్ళిపోతాను నేను అని చెప్పి చెప్పుకున్నాడు. దాని తర్వాత ఏమైనా తెలియదు, సడన్గా వెళ్ళి మళ్ళీ కెమెరాకి లేదు నేను ఆడతాను, నాకు ఓట్లు వేయండి అని మళ్ళీ చెప్పుకున్నాడు. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల లోగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాడని చెప్పాడు. మేబీ అతనికి పర్సనల్గా ఏమన్నా ఎమోషనల్గా ఉంది, 100% ఉంది. అది ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకు తెలియదు, బట్ ఆయనకు మాత్రం ఎమోషనల్ ఒకటి ఉంది.